ఈరోజు గొడ్లవల్లేరు గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి వెనిగండ్ల రాము గారు పర్యటించడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా అపూర్వ స్వాగతం చెప్పడం జరుగుతుంది. స్వాగతంతో పాటు వారి యొక్క సమస్యల్ని ఏకరవు పెడతం జరుగుతుంది. ఏదైతే డ్రైనేజ్ సమస్య కానీ, రోడ్ల సమస్య కానీ, తాగునీరు సమస్య కానీ ఇక్కడ అధికంగా ఉన్నాయి. ముఖ్యంగా తాగునీరు చూస్తే కనుక వారికి తాగునీరు వారానికి ఒకసారి వచ్చే పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాం. కనీసమైనటువంటి మౌలిక వసతులు కూడా కల్పించలేని ఈ యొక్క ప్రభుత్వం ఒక వ్యక్తిని మనం 20 సంవత్సరాలుగా ఎన్నుకున్నా ఇక్కడికి ఒక్కసారి కూడా రాని పరిస్థితి మనం కూడా చూస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి ఆలోచించి 20 సంవత్సరాలుగా ఒక వ్యక్తి ఉండి కనీసం వారిని పరామర్శించడానికి కానీ రాకపోవడం చాలా బాధాకరం. కాబట్టి ఇప్పుడు వెనిగండ్ల రాము గారు ఇంటింటికి తిరుగుతూ ప్రజల యొక్క సమస్యలను తెలుసుకుంటూ వారి అన్ని సమస్యలను గుర్తించి రేపు ఆయన గెలవంగానే అన్నిటికీ పరిష్కార దిశగా మేము అందరం కూడా కృషి చేస్తామని చెప్పి, కాబట్టి ప్రజలందరూ గొడ్లవల్లేరు గ్రామ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి ఆలోచించి ఏదైతే ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి వెనిగండ్ల రాము గారిని, అలాగే మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులుగా ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి వల్లభనేని బాలశౌరి గారికి గాజు గ్లాస్ గుర్తు మీద, అలాగే వెనిగండ్ల రాము గారికి సైకిల్ గుర్తు మీద ఓటేసి వీళ్ళిద్దరినీ కూడా గెలిపించవలసిందిగా గొడ్లవల్లేరు గ్రామస్తులందరినీ కూడా కోరటం జరుగుతుంది. కాబట్టి మీ సమస్యలన్నిటికీ పరిష్కారం జరగాలంటే, ఏదైతే మీ గ్రామాల అభివృద్ధి జరగాలంటే, వాడల అభివృద్ధి జరగాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి. కాబట్టి అందరం కూడా ఈ యొక్క అభ్యర్థులందరినీ గెలిపించుకుని అసెంబ్లీకి పంపించే విధంగా మనందరం కూడా కృషి చేద్దామని చెప్పి తెలియజేస్తూ జై జనసేన, జై తెలుగుదేశం.